షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతి సంవత్సరం పెడుతున్నారు కదా, ఒక సంవత్సరానికి అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని మళ్ళీ పంపించేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది? అంటే లాస్ట్ 3 years నుంచి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 9-10 lakhs వరకు ఖర్చు చేస్తాం. 9-10 lakhs అవుతుంది అన్నదానంతో కలిపి, అన్ని కలిపి A to Z నిమజ్జనం A వరకు. to Z మొత్తం పోయేంత ఏం వరకు. చేస్తారంటే ప్రోగ్రామ్స్ ఏమేమి పెడతారు ప్రతి సంవత్సరం? ప్రోగ్రామ్స్ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ జాగరణ ఉంటది. ఒక రోజు జాగరణ అంటే తీసుకొచ్చి జాగరణ భజన అంటే చేపిస్తారు. భజన చేయిస్తాము. ఓకే. మళ్ళా 10 days అయితే అన్నదానం ఉంటది కంపల్సరీ. ప్రతి రోజు మధ్యాహ్నం నైట్ మళ్ళీ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ మేము అందరం మళ్ళీ అమ్మ వాళ్ళు వండుతారు, అది ఒక అన్నదానం. దాండియా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక డైలీ మా ఏరియా వాళ్ళు అందరూ చాలా మంది లేడీస్ జెంట్స్ మేము అందరం కూడా లేడీస్ జెంట్స్ అందరం కలిసి కూడా దాండియా ఆడతాము. ఓకే. మార్నింగ్ 4 వరకు ఆడుతుండే ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఏంటంటే చాలా క్రౌడ్ అసలు ఇప్పటివరకు అయితే 1,00,000 మంది వచ్చారు దర్శనం తీసుకోవడానికి ఈ 9 daysలలో అప్రాక్సిమేట్లీ. ఇక టైం లేక మేము దాండియా ఆడలేము. సో అలా ప్రోగ్రామ్స్ ఉంటే తీసే రోజు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి. అన్ని ట్రస్ట్లు ఇవన్నీ చాలా పెద్ద భారీ ఎత్తున చేస్తుంటాము. అయితే దీనిలో ఇంత మేము అందరం మాట్లాడుకున్నాం కదా, నేను అవైలబుల్ ఉన్నా, శివ అవైలబుల్ లేడు. కానీ ఈ అమ్మవారు అసలు ఈ గలీలకి షెడ్ లోపలికి రావడానికి మెయిన్ కారణం, నేను కూడా షెడ్ వేసినప్పుడు నేను షెడ్ ముట్టుకోను, ఆయుధ పూజ చేసి పక్క జరిగిపోతా. తమ్ముని ఫ్రెండ్స్ టీమ్ ఐక్య అని చెప్పి తమ్ముని ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు మొత్తం 50 మంది ఉంటారు. అస్సలు నన్ను అమ్మవారిని ఇట్లా లేవట్టుకొనియరు, గుంజనియరు, నన్ను ఉంగనియరు, లేవనియరు. నా చేతిలో పక్కన వాటర్ బాటిల్ పట్టుకొని నాకు ఇస్తారు. మిగతా చూసేది చేసేది మొత్తం శివ బ్యాచే. వాళ్ళే ఎంత కష్టం ఉన్నా వైర్లు కట్ చేసి షాక్ తాకుతుందా అంటే గిట వినకుండా ఎంత రిస్క్ చేసినా సరే అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అమ్మ కూడా అదే జిద్దుకి బరబ్బర్ వచ్చి కూర్చుంటది. దీనిలో స్పెషల్ ఏంటంటే 50% మొత్తం శివది ఉంది, 30% అక్కది ఉంది. మేము అందరం కలిసి 20% అనుకో. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, వాస్తవం. అంటే నేను ఇగో అమౌంట్ అంటే ఆన్లైన్ లో గిన్నెలో కొట్టేసుకుంటారు, అవి ఇవి అమౌంట్ పక్కన పెట్టి అమౌంట్ ఉంటే అన్ని రావు కదా, కష్టం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో శివ మెయిన్ కష్టజీవి అంటే శివ బ్యాచ్. నాకు మీ దగ్గర ఎక్కువ భక్తిగా అనిపిస్తుంది. అంటే నేను పూజ చేస్తే స్ట్రిక్ట్ గా చేస్తా, చేయకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు అంత దూరం నిలబడతా నేను, అక్కడ నిలబడతా. అంటే నేను మంచిగా ఉంటేనే అమ్మవారి దగ్గరికి వస్తా. వచ్చిననుకో ఫుల్ ఫ్లెజ్ 100% పూజ చేస్తా. నేను కొంచెం అటు ఇటు అయినా నాకు చాలా దూరం ఉంటా. అంటే దేవుళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మనము చాలా నిష్ఠతోని భక్తితో చాలా ఉండాలి. అట్లా ఉంటే నేను నిగ్రహంతో ఉన్నా అనుకో 100కి 1000% చేస్తా పూజలు. మిస్ అయ్యానంటే చాలా దూరం ఉంటాయి, నేను దరిదాపులో కూడా రాను. నాకు అంత భయం. దేవుళ్ళు ప్రతి ఒక్క దేవుడు, నేను అయ్యప్ప స్వామి ఆలేసుకుంటే అమ్మవారిని పెడతాము, వీళ్ళు అన్ని చేస్తాం. కానీ అది సో కానీ మెయిన్ మాత్రం శివ చాలా కష్టజీవి. ఇంకోటి ఇక్కడ వచ్చిన 1 lakh మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బయట ఇప్పుడు అంత మంది ఫుడ్ అన్ని భగవాన్లు ఉండరు కదా, నేను ఇక్కడికి వచ్చి లేవాడు మీతో పాటు నార్మల్ గా ఇంటర్వ్యూ అని లేవడిపోయినా. వాళ్ళ బ్యాచ్ మొత్తం అన్ని భగవాన్లు అన్ని కడుగుతారు. ఇప్పుడు మొత్తం అన్ని కడిగి నీట్ గా క్లీన్ చేసుకొని తీసి పక్కన పెడతారు. అంత సేవ్ అదంతా. ఒకప్పుడు నేను చేస్తుండే, లాస్ట్ 5 years నుంచి మొత్తం శివాలు మొత్తం బ్యాచ్ నన్ను అసలు ముట్టనిస్తలేరు. అన్న వద్దు, నువ్వు వేరే లెవెల్, నువ్వు లేవాడు అన్న నిలబడితే మేము చేసుకుంటాం అని చెప్పి. సో మాక్సిమం శివ వీళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళ కష్టంకి నేను చాలా ఫిదా అయిపోతా. వస్తున్నారు వాళ్ళ బ్యాచ్ మొత్తం టీమ్. ఫ్యామిలీ గ్రోత్ అమ్మవారిని పెట్టిన దగ్గర నుంచి మీ ఫ్యామిలీలో మీరు చూసిన గ్రోత్ ఎలా ఉంది? యాక్చువల్లీ మన అంటే ఏ ఫ్యామిలీ అయినా ఎవరైనా మనం ఎదగాల చేయాలా, మనకు పట్టుదల రావాలంటే మనకు మెయిన్ దుష్మలు ఉండాలి. అంటే తెలుసు ప్రతి ఒక్క హీరో మామూలు మీ విలన్ ఉండాలి. మనకు విలన్స్ ఉన్నారు కానీ ఇక సరే వాళ్ళ నేను డైరెక్ట్ ఏం చెప్తలేను. గ్రోత్ అంటే ఆల్మోస్ట్ లైక్ చూస్తున్నారు అందరూ. నేను మళ్ళీ స్పెషల్ గా దీనిలో చెప్పడం వాళ్ళు మళ్ళా నిద్ర పట్టదు, వాళ్ళ కడుపు స్టమక్ పెయిన్ అవుతుంది, వద్దు అది కానీ. సో తెలిసిపోయింది ఆల్మోస్ట్ అందరికి. మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న ఫ్యామిలీకి మాత్రం డిస్ట్ రాకూడదని ప్రతిరోజు నేను అదే కోరుకుంటున్నా. చలో ఆల్మోస్ట్ మనము ఏం లేదనుకున్నారు స్టేజ్ నుంచి ఇంత స్టేజ్ అమ్మవారు తీసుకొచ్చింది. ఉండదు అమ్మ ఇంకా లేదన్న కాదని. ఇప్పుడు ఇంత మంచిగా అయినాక ఇప్పుడు ఎవరు డౌన్ కావద్దు, పడొద్దు, ఎవరు హాస్పిటలైజ్ కావద్దు, పడొద్దు, ఎటువంటి విషయంలో కూడా దెబ్బ తాగొద్దు. అది నేను కోరుకుంటున్నాను ప్రతిరోజు. ఎందుకంటే అది ఉండాలి, ఇంటి హెడ్ మాస్టర్ కాబట్టి కంపల్సరీ అది చూసుకోవాలా, అది ఉండాలి. ఇక అంతే మాక్సిమం ఇప్పుడు అమ్మవారి దేవల్ల ఇంకా మనం ఇంకా బయట గ్రోత్ అయ్యి ఇంకా పెద్ద గ్రోత్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న UK, US, ఆస్ట్రేలియా అక్కడ నుంచి కూడా మేము చేసినాము. మాకు ఏదైనా ఆప్షన్ ఇవ్వని ఉంటే ఆప్షన్ లేకుండా మేము ఇవ్వలేకపోయినాం అవకాశం ఎవరికి. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఫస్ట్ అవకాశం ఇచ్చినాకనే మేము అమౌంట్ అంటే మా ద్వారా మేము పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చాలా మంది అవకాశం అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆల్మోస్ట్ చీరలు, గాజులు, మొత్తం పూజా సామాగ్రి కట్టడము చేయడము. చాలా మంది వచ్చి పంతులు కట్టిండా అని అడుగుతున్నారు. చీర 2 చీరలు కట్టిరా, 2 చీరలైనా ఒకటి చీర అయిందా, పంతులు కట్టిరా, ఎవరు కట్టిరా అంటే
లేదు మా సిస్టర్ కట్టి ఒక చీర ఎంత హైట్ ఉన్న అమ్మవారికి ఎట్లా కడతారు లేదు అది నాకు కూడా తెలియదు మా అక్కకే తెలుసు అని అడుగుదాం ఒకటే చీర చీర ఎట్లా కట్టినారు అమ్మవారు అంత హైట్ ఉన్న అమ్మవారు ఒకటే చీరతో నాకు అంత బ్యూటిఫుల్ ఉంది అసలు అమ్మవారు చూడండి 2 కళ్ళు సరిపోవట్లేదు మన నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు అంటే తల మీద అది నుంచి ఆ నగల నుంచి అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ఆ గాజులు గాని మీరు ఒక్కసారి అమ్మవారు కాలకాడ తీసుకుంటే పట్టగొలుసులు కాడ నుంచి అన్ని కస్టమైజ్ అంటే అక్క ఆ లక్షణంగా ఉన్న సరస్వతి మాత లక్ష్మీమాత దుర్గామాత అమ్మవారు ఎట్లా ఉంటారో వాళ్ళకి ఏం ఇష్టమో అవన్నీ నేను తీసుకొచ్చి కడతా అన్నట్టే అక్క చేస్తుంది తెలిసి ఆ గౌతమ కంటే పర్ఫెక్ట్ అంటే గౌతమ పర్ఫెక్ట్ అంటే గౌతమి అక్క. అమ్మవారిని రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది అట్లా? కరెక్ట్ 3:30కి అట్లా స్టార్ట్ చేస్తే 6 o'clockకి దిగిపోతాం. ప్రతిరోజు 2.5 hours అవుతుంది. ప్రతిరోజు చేంజ్ చేస్తారా? అన్ని A to Z గాని ప్రతిరోజు అమ్మకి బొట్టు పెడతా, గంధం పెట్టిస్తాం, కాటికి పెట్టిస్తాం, జ్యువెలరీ, నిత్తిల పూలు మనం ఎట్లా మార్చుకుంటాం డైలీ ఆమెకు పూలు మార్పిస్తా, గాజులు చేతిలో కట్టిస్తాం, మిగిలిన గాజుల దండ వేపిస్తాము, దండలు వేస్తాం, శారీస్ పసుపు పెట్టించేస్తాము, అన్ని A to Z ఏది లేకుండా మనం ఎట్లా అలంకరణ చేసుకొని వస్తాం అమ్మవారు తయారయ్యి ఎట్లా కూర్చుంటుందో అట్లా కూర్చోబెట్టేస్తాం తీసుకొచ్చి. ఇక నైవేద్యాలకు కాడికి వస్తే అక్క పల్లవి శైలు నైవేద్యాలు రోజు రోజు మార్చాలి కాబట్టి ఎలా ఎంత టైం పడుతుంది వాటికి ఎన్ని రకాలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఫాస్టింగ్ వదిలే వాళ్ళు 100 to 150 మెంబర్స్ ఉంటారు. మమ్మీ ఏమో బయట వాళ్ళ భోజనాలకు చూసుకుంటారు, నేనైతే నైవేద్యం చూసుకుంటాను. ఓకే. వంట మమ్మీ మొత్తం ప్రాసెసింగ్ అంతా మమ్మీదే. వంటల డివైడ్ అయిపోయినాం అందరం. ఒకరు ఒకటి చేయాలి, ఒకరు ఇంకొకటి. ఇందాక నుంచి అందరూ శివాదే చేస్తున్నాడు 5 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. ఎందుకని అమ్మవారు అంటే అంత ఇష్టం? ఆ కష్టం అంతా చేస్తున్నారని? కష్టమేం లేదక్క, ఇంట్లో అందరు ఉన్నాం కదా, వాళ్ళని ఒక్కరు ఉంటే చాలు కదా ఇంట్లోకేంచి, అట్లా అని నేను వెనకాల ఉంటా, అన్న వాళ్ళంతా ఇంట్లో వాళ్ళంతా ముంగట ఉంటారు అంతే. అంతేనా? మనం వెనకాలకే చూస్తుంటాం అంతే. అమ్మవారు అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంటే ఇక చెప్పలేము, అది ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు పెట్టినాం, అది ఇంత పెద్ద అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలే అమ్మవారు ఇంత మొత్తం ఆకాశానికి అనుకుంటున్నారు. ఇంకా ఎట్టబోతుందో ఇటో తెలియదు అమ్మవారు, తెలీదు. సంవత్సరం చేసేది కంపల్సరీ. మీకేంటి అమ్మతో ఉన్న బెస్ట్ మూమెంట్? అమ్మవారితో ఉన్నది బెస్ట్ మూమెంట్ అంటే ఏముండదు కానీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వస్తుందా? అయ్యో, ఎందుకు పంపించేది ఇష్టం ఉండదా? ఇక అంతే ఫీల్ ఆమెకి, మాకు గూస్ బంప్స్ వస్తుంటాయి ఆటోమేటిక్. అందరు జర ఒరినా అని జనాలు ఒరినా అని ఏమైనా అయినా అని ఇంకా మళ్ళీ పెట్టమో ఇంత పెద్దది అని ఒక ఫీలింగ్. కానీ నెక్స్ట్ ఇయర్ అమ్మ దానికి డబల్ చేపించుకుంటుంది, అది మాకు సంతోషం. చేపించుకుంటారు కదా, ఫాస్టింగ్ ఉంటున్నారు ఎవ్రీ ఇయర్. మీరు ఫాస్టింగ్ ఉంటే కూడా ఇప్పుడు నేను చూసి అక్కడ అన్ని పనులు చేసి వచ్చి అన్ని తీసొచ్చేసారు అంటే ఆ ఇష్టం, ఆ ఓపిక, ఆ కష్టం చేయాలనే ఆలోచన అంత చేస్తేనే ఏదైనా నెక్స్ట్ నా పిల్లలకు కానీ మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ అందరికి కానీ కొంచెం మంచి అవుతుంది అని ఒక అది అంతే తప్ప ఇంకేం. అంతేనా? మంచిగుంటే చాలా అంతే. ఇలా ఉన్నా చాలు, ఇంతకు మించి పోకపోయినా పర్వాలేదు, ఇలా ఉంటే డౌన్ ఫాల్ అయితే కావద్దు అంతే. ఇద్దరు అన్నదమ్ములు సేమ్ చెప్పినారు, డౌన్ ఫాల్ అయితే కావద్దు, ఇట్లా ఉన్నా చాలు మా లైఫ్. అందరు ఆస్తులు అంతస్తులు సంపాదిస్తారు, బట్ మేమైతే ఇట్లా ప్రేమ అందరితో హ్యాపీగా ఉండడం చేయడం. ఇట్లాంటి చెప్పినప్పుడు మైక్ పట్టుకోదు ఇవిడ. శారీస్ ఇట ఎవ్రీ ఇయర్ అంటే పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి, లేకపోతే అక్క నాకు ఒక చీర ఇవ్వండి, అక్క నాకు ఒక చీర అని అడుగుతారు కదా. సో అట్లా స్పెషల్ గా ఒక్కొక్కరికి శారీ అయితే ఇవ్వలేం కదా మనము. సో అందరి మీదకి దయ పోవాలి, అందరు ఇట్లా ఒక్కొక్కరికి ఒక 5 మంది సరే అందరు ఒకటే శారీ పెడతారు, బట్ మేమైతే Day 1 నుంచి 5 శారీస్ అనేది టోకెన్ లాగా పెట్టినాం అనమాట, లాటరీ సిస్టమ్. అదే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు, ఉన్నాయి చాలా, ఒక 10 అట్లా తీసి. అది గిట్ట ఎందుకంటే ఒక్కళ్ళకి స్పెషల్ ఇవ్వకుండా కొన్ని 100,000 మంది ఇప్పుడు టోకన్స్ రాసిపోతారు కదా. సో అందులోకేంచి ఒక 5 మందికి ఇస్తే అందరు హ్యాపీ. ఇప్పుడు మాకు మేమే తీసుకుంటున్నాం, ఎవ్రీ ఇయర్ మేమే తీసుకుంటాం అనమాట. ఒక 5 శారీస్ అయితే ఇంట్లోకి తీసినాక మిగతా ఎవరైతే ఎక్కువ సేవ చేసుకుంటే వాళ్ళ మదర్స్కి ఇచ్చేస్తాం అన్నమాట. కానీ ఈ ఇయర్ ఏం చేసినామంటే మేము ఫిక్స్ అయిపోయినాం, మనకు ఒక్క శారీ గిట్ వద్దు. ఇయర్ ఎవరైతే భక్తులు వచ్చి, అది ఆన్లైన్లో గిట్ట పెట్టలే నేను టోకెన్ సిస్టమ్, ఎవరైతే అమ్మని దర్శనం చేసుకుని ఆమెను కళ్ళల్లో పెట్టుకుని పోతారో నిండుగా
దర్శనం చేసుకుని పోతారో వాళ్ళకి అదృష్టం రావాలి. అదృష్టంలో 5 చీరలు టోకెన్ తీస్తాము, ఒక్క టోకెన్కి ఒక శారీ అయితే ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ స్పెషల్ చెప్పాలంటే నాకు అబ్రాడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పటికీ ఒక 4 to 6 కాల్స్ వచ్చినాయి. అక్క మేము అన్నదానం చేస్తాం, మేము అన్నప్రసాదం చేస్తాం, మేము పూజలు చేపిస్తాం. ఒక అమ్మాయి అయితే స్పెషల్గా ఆమె బాధలని చెప్పి ఒడి బియ్యం పోయండి అక్క, శారీస్ ఎక్కియండి, నా పేరు మీద ఇచ్చేయండి అర్జెంట్ అని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లా చేస్తారు. సో ఇక్కడికి కన్నా కూడా ఇక్కడ అవుతుంది భక్తులు. అక్కడ వాళ్ళకి అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే అబ్రాడ్ వాళ్ళకి ఇన్ని పూజలు అవి ఉండే అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ అంతే రెస్పాన్స్ ఉంది, అక్కడ అంతే రెస్పాన్స్ ఉంది. అంత ఇష్టంతో నమ్ముతున్నారు అమ్మవారిని, చాలా మంచిగా నమ్ముతున్నారు అందరూ. సో అట్లనే నమ్మండి అందరూ, మన సనాతన ధర్మాన్ని మరవకుండా అందరం మంచిగా కుంకుమ పెట్టుకోండి. పంతులు గారు మరీ చెప్తున్నారు. స్పెషల్గా మన ఈ ఎవరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, నా బిడ్డతో సహా అందరికీ చెప్తున్నా, నిండుగా కుంకుమ పెట్టుకోండి, నిండుగా గాజులు వేసుకోండి, పటగాసులు వేసుకొని ఇంట్లో మహాలక్ష్మి లాగా నడుస్తే సిరి సంపదలు అవే వస్తాయి. అక్క మీరు ఏం చేస్తారు, మీరు ఇట్లా డెవలప్మెంట్ అవుతారు అంటే నేను ఏం చేస్తలే, పొద్దున్న అవ్వగానే డైలీ గిట్ట నేను పెద్ద పూజలు చేయను, మామూలుగా పసుపు కుంకుమ గంధం పెట్టుకుంటాం, గాజులు పెట్టుకొని పటగొలుసులు పెట్టుకొని గల్ల నడుచుకుంటా ఒక దీపం ముట్టిది చాలు, ఆ అమ్మని అట్లా పైకి తీసుకొని పోతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చూసే ఆడపిల్లలకు అందరికీ చెప్తున్నా, అమ్మలు చెప్పినప్పుడే కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని అనకండి. నా రిక్వెస్ట్ ఇట అందరు ఆడపిల్లలు మంచిగా కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకొని పటగొలుసులు వేసుకొని గల్ల నడవండి, ఇంట్లో మంచిగా సిరి సంపదలు వస్తాయి. లాస్ట్లీ ఫైనల్ గా కుంటా ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ లాగా ఏమని చెప్తే మాకు సంతోషం. మేమైతే అమ్మవారిని నమ్ముతున్నాం. ఎవరు అంటే కులదైవం ఎవరైతే ఇంటికి గణేశుడు, కొంతమంది వెంకన్న స్వామి ఇట్లా ఉంటారు, కానీ వాళ్ళని గట్టిగా పట్టుకొని గట్టిగా ఊరుకోండి, గట్టిగా మొక్కండి. కానీ ప్రతిరోజు మాత్రం ముఖానికి కుంకుమ గంధం మీద పెట్టుకొని వెళ్ళండి బయటికి. మన అమ్మవారిని ఎవరైతే చూడడానికి వస్తారో ప్రతి ఒక్కరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మా కుంట ఫ్యామిలీ కోరుకుంటున్నాం. జై భవాని. జై భవాని.